కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు అవాకులు చవాకులు పేరుతున్నటువంటి బీజేపీ యంత్రాంగానికి, బీజేపీ నాయకత్వానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఇన్ని సంవత్సరాల పాటు కాపాడింది, అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఫాసిస్టు చట్టాలను రూపకల్పన చేస్తా ఉంది. సాక్షాత్తు భారత అత్యున్నతమైనటువంటి పార్లమెంటులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అహంకారపూరితంగా అగ్రవర్ణ ఆధిపత్య భావజాలంతో ఈరోజు అంబేద్కర్ ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తా ఉంటే ఈరోజు అలా చెయ్యకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 130 మంది ప్రజలు కూడా ముక్త ఖండంతో ఖండిస్తా ఉన్నారు. ఈ ఖండనని ఎదుర్కోలేనటువంటి బీజేపీ పార్టీ ఈరోజు బీజేపీ నాయకత్వం రాహుల్ గాంధీ గారి దిష్టి బొమ్మలు తగలబెట్టేటువంటి దయనీయమైన దుర్మార్గమైన స్థితికి దిగజారింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి ఒక పెద్ద మనిషి ఇక్కడ అసత్యాలు మాట్లాడుతూ ఈరోజు మినిస్టర్ గా చేస్తున్నటువంటి ఇక్కడ ధర్మవరం ప్రాంతానికి ఎమ్మెల్యే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 2-3 రోజుల క్రితం ఎక్కడో ప్రెస్ మీట్ లో చూసా. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను వదిలించిందంట, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి సవరణల పేరుతో తూట్లు పొడుస్తా ఉందంట. మేము ఈ సందర్భంగా ఇట్లాంటి కారుకూతలు కూసేటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ దేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ ను చేసింది కాంగ్రెస్ పార్టీ. దాదాపు ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 46 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తే దాదాపు మిగిలిన 18-19 సంవత్సరాల పాటు బీజేపీ అధికారంలో ఉంది కదా. మేము అడుగుతా ఉన్నాం రా చర్చకి, కాంగ్రెస్ పార్టీ 46 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణ చేసింది? 18 సంవత్సరాల కాలంలో మీరెన్ని రాజ్యాంగ సవరణలు చేశారో చర్చ చేద్దాం. రాజ్యాంగ ప్రక్రియ, రాజ్యాంగ స్వరూపమే ఈరోజు మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా, మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను సవరణ చేస్తూ దేశ అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పింది రాజ్యాంగం. అదే రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, వాళ్ళ స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం హిందూ కోడ్ బిల్లును తీసుకొస్తే న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే వ్యతిరేకించింది ఎవరు? ఈరోజు అత్యధిక హిందూ రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలి, మేము హిందువుల పక్షపాతమే, హిందువుల కోసం మమ్మల్ని మేము జీవితాన్ని త్యాగం చేస్తున్నామని చెప్పే బీజేపీ ప్రభుత్వం ఈరోజు హిందూ కోడ్ బిల్లును ఎందుకు వ్యతిరేకించిందో ఈడున్నటువంటి సత్యకుమార్ గారు సమాధానం చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ దిష్టి బొమ్మను పార్లమెంటు వెలుపల దానం చేసినటువంటి చరిత్ర మీద. అదే విధంగా మీకు నిజంగా ఈరోజు ఊకదంపుడు ఉపన్యాసాలు కాకుండా ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత 130 కోట్ల మంది భారత జాతి ప్రజానికం ఆత్మగౌరవాన్ని నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే మీ అమిత్ షాని బేషరతుగా బర్తరఫ్ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి అఖిల భారత జనతా పార్టీకి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.